వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముల్లుని ముల్లుతోనే తీయాలి, ప్రత్యర్థి పార్టీని వాళ్ళ స్ట్రాటజీతోనే చిత్తు చేయాలి అంటున్నారట ఆ ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక నుంచి కొత్త లెక్క అంటున్నారట ఆ సీనియర్ లీడర్. ఉత్తర తెలంగాణలో బలపడుతున్న కాషాయి పార్టీకి కళ్ళం వేయాలంటే అదే మార్గం, అదే మంత్రం అంటున్నారని టాక్. ఇంతకీ ఎవరా సీనియర్ లీడర్, ఏమా కదా? హిందుత్వంపై గంగుల ఫోకస్. కాషాయ పార్టీనే ఆయన టార్గెట్. అదే బీజేపీకి చెక్ పెట్టే మంత్రమా? హిందుత్వాన్ని హైజాక్ చేసిన గంగుల. కరీంనగర్లో హిందుత్వం వర్సెస్ హిందుత్వం. హిందుత్వ ఛాంపియన్ గా గంగుల. సహజంగా హిందుత్వ పాలిటిక్స్ గురించి బీజేపీ మాత్రమే మాట్లాడుతూ ఉంటుంది. ఆ స్ట్రాటజీతో రాజకీయంగా కూడా స్టెప్ బై స్టెప్ బీజేపీ ఎదుగుతోందని చెబుతారు. అదే మంత్రం, అదే తంత్రంతో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటోందని టాక్. కానీ హిందుత్వాన్ని నమ్ముకున్న బీజేపీకి అదే స్ట్రాటజీతో చెక్ పెట్టేందుకు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా హిందుత్వవాదంతో ముందుకు వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఈ మధ్యకాలంలో ఆలయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, వాటి గురించి పట్టించుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఆలయ వివాదంలో గంగులపై కేసు కూడా నమోదైంది. తాజాగా వినాయక మండపాలపై ఆంక్షలు విధించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు హిందుత్వానికి బీజేపీ ఛాంపియన్ గా ఉంటే ఇప్పుడు నయా ఛాంపియన్ గా గంగుల కొత్త అవతారం ఎత్తుతున్నారా? బీజేపీ నుంచి హిందుత్వవాదాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అని కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందంటున్నారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ హిందుత్వ నినాదం కారణంగానే బీజేపీకి కరీంనగర్లో అధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయనే వాదనుంది. మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గత 2 దశాబ్దాలుగా హిందుత్వవాదంతోనే ఇక్కడ పనిచేస్తున్నారు. గతంలో ఆయన అసెంబ్లీకి పోటీ చేసినప్పుడల్లా ఎన్నికల వేళ హిందుత్వవాదాన్ని ఎత్తుకునేవారు. హిందూ ఓట్లను తన వైపు తిప్పుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించకున్నా హిందుత్వవాదంతో ఎంపీగా 2 సార్లు విజయం సాధించారు. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్, కమలాకర్ మధ్యనే కరీంనగర్లో పోటీ జరిగింది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమలాకర్ కేవలం 3000 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. కరీంనగర్లో హిందుత్వవాదంతోనే బీజేపీ గట్టి పోటీ ఇస్తోందని చెబుతారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా హిందుత్వం ఆధారంగానే ఓట్లు పడతాయనే చర్చ సాగుతోంది. దీంతో గంగుల కమలాకర్ కూడా హిందుత్వవాదాన్ని నెత్తికెత్తుకున్నారని లోకల్ టాక్. ఆ మధ్య బొమ్మకల్ హనుమాన్ ఆలయం నుంచి దేవుడి విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే 3 రోజుల తర్వాత విగ్రహం ఆచూకీ లభించడంతో మళ్లీ అదే ఆలయంలో విగ్రహాన్ని గంగుల ప్రతిష్ఠించారు. అయితే నిబంధనలు ఉల్లంఘించారని కమలాకర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వాళ్లపై కేసు నమోదు చేయకుండా తనపై కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులను గంగుల ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ హనుమాన్ ఆలయ వివాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు. హిందువులకు అన్యాయం జరిగితే తాను అండగా ఉంటాననే నమ్మకాన్ని క్షేత్రస్థాయి వరకు గంగుల తీసుకువెళ్లగలిగారనే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత రామ్నగర్ వినాయక మండపం ఏర్పాటులో కూడా కమలాకర్ జోక్యం చేసుకున్నారు. ప్రధాన రహదారిపై కొంతమంది బీఆర్ఎస్ మద్దతుదారులు మండపాన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేశారు. అయితే గత కొన్నేళ్లుగా అక్కడ కొంతమంది మట్టితో రూపొందించిన భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అక్కడే మరో విగ్రహం పెట్టొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో గంగుల కమలాకర్ స్వయంగా అక్కడకు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వినాయక మండపాల ఏర్పాట్లపై ఆంక్షలు పెట్టడమేంటని మండిపడ్డారు. వినాయక మండప అంశంపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఇలాంటి ఇష్యూల జోలికెళ్లని గంగుల ఇప్పుడు తన రాజకీయ రూట్ మార్చారంటున్నారు. ఆలయాలు, హిందుత్వానికి సంబంధించిన అంశాలు తెరపైకి వస్తే వాటి పరిష్కారం కోసం ఆయన ముందుకు దూకుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఇదంతా గంగుల డ్రామా అని కొట్టిపారేస్తోంది. తామే హిందుత్వాన్ని కాపాడతామంటున్నారు వాళ్ళు. దీంతో కరీంనగర్లో హిందుత్వ ఛాంపియన్ గా నిలవడానికి బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారట కమలాకర్. ఆయన నయా స్ట్రాటజీ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.